మద్యం షాపులు టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని చింతలపూడి ఎక్సైజ్ సిఐ అశోక్ కుమార్, చింతలపూడి సిఐ రవీంద్ర అన్నారు. చింతలపూడి ప్రొహిబిషన్ ఎక్సెల్ స్టేషన్ వద్ద టెండర్ల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో టెండర్లు వేసేవారు వేయవచ్చని, ఎవరైనా ఇబ్బంది పెడితే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ ప్రాసెస్ ముఖ్యంగా డిప్యూటీ కమిషనర్ శ్రీలత మేడం గారి ఆదేశాల మేరకు, అట్లాగే ప్రొఫెషనల్ ఎక్సైజ్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు జరుగుతుంది. అట్లాగే 9వ తారీఖు సాయంత్రం వరకు కూడా ఈ విధంగా అప్లికేషన్స్ అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ డీడీలు ముఖ్యంగా డీడీలు 2 లక్షలు నాన్ రిఫండబుల్ ఫీ కట్టి అప్లికేషన్ ప్రాసెస్ చేయబడుతుంది. ఇవన్నీ కూడా 11వ తారీఖున ఏలూరు జిల్లాలో లాటరీ చేయడం జరుగుతుంది. దీని నిమిత్తం మన పోలీస్ ఇన్స్పెక్టర్ గారు, అట్లాగే చింతలపూడి పోలీస్ ఇన్స్పెక్టర్ గారు, అట్లాగే వాళ్ళు సిబ్బంది 4 కానిస్టేబుల్ కూడా ఇచ్చి ఉన్నారు. వీరు కూడా ఉన్న క్లౌడ్ని మనకి జనరేట్ అవ్వకుండా మన ఆపోయే ఉద్దేశంలో ప్రభుత్వం మరి ఎస్పీ గారు వాళ్ళ ఆదేశాల మేరకు కూడా రావడం జరిగింది. ఈ విధంగా ఇంకా ఏదైనా ఉంటే ఫర్దర్గా ఏ రోజు ఎంత అప్లికేషన్ పడ్డాయి సమాచారం మీకు అందించడం జరుగుతుందని చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్పీ అశోక్ నేను తెలియజేస్తాను. చింతలపూడి ఎక్సైజ్ ఆఫీసులో మద్యం పాలసీ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఎటువంటి సమస్య లేకుండా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారిని కోఆపరేట్ చేస్తూ మా యొక్క బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మా ఎస్ఐ గారిని 4 స్టాఫ్ను కూడా ఇవ్వడం జరిగింది. ఎటువంటి అదర్ లేకుండా, అదేవిధంగా ఈ టెండర్స్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి గొడవలు పడకుండా, అదేవిధంగా గ్రామాల్లో గ్రామం నుంచి వచ్చేవాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టినా కానీ మాకు ఇమ్మీడియట్గా ఇన్ఫామ్ చేయవచ్చు. టెండర్స్ని మా వచ్చేవాళ్ళ మధ్యలో ఆపడం కానీ, వాటి ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేయడం కానీ జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పనే లేదు. ఈ విషయంలో మా డిఎస్పీ గారు అలాగే మా ఎస్పీ గారు కూడా చాలా శ్రద్ధగా ఉన్నారు. వారికి కావాల్సిన హెల్ప్ అన్ని చేయమని మాకు పక్కాగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్న 4 మండలాల్లో నూతన మద్యం విధానం 2024-26 సందర్భంగా దరఖాస్తుల స్వీకరణ మరి చింతలపూడి